మరి ఈటెల రాజేందర్ గారు మాట్లాడుతా అన్నారు, ఎందుకంటే మీటింగ్ కి వెళ్ళాలి కాబట్టి. ఒక 5 నిమిషాలు మాట్లాడండి. హానరబుల్ మేయర్ గారు, హానరబుల్ ఎక్స్ అఫిషియో మెంబర్స్, హానరబుల్ కార్పొరేటర్స్, అఫీషియల్స్ అందరికీ నమస్కారం. మేయర్ గారు, నేను ఒక 4-5 సూచనలు చేయడానికి కోసం మీ పర్మిషన్ అడిగిన. అందులో మొట్టమొదటి సూచన ఏంటంటే, మొన్న మీరు జిల్లా డెవలప్మెంట్ కమిటీ మీటింగ్ వచ్చారు. అక్కడ డబుల్ బెడ్రూమ్ల గురించి బాగా చర్చ జరిగింది. సరే, ఆ రోజు మాట్లాడే అవకాశం దొరకలేదు. అర్బన్ పావర్టీ రూరల్ పావర్టీ కంటే ఎక్కువ ఉంది మేము చూస్తున్న క్రమంలో. మీకు తెలుసు, రూరల్ ఏరియాలో ఉపాధి లేకపోతే పుట్ట చేత పట్టుకుని వస్తారు. వాళ్ళందరికీ అడ్డా హైదరాబాద్. అది ఓల్డ్ సిటీయా న్యూ సిటీయా తేడా లేకుండా. నా సూచన ఏంటంటే, ఈ డబుల్ బెడ్రూములు కాన్సెప్ట్ గొప్పగానే ఉంది, కానీ ఈ డబుల్ బెడ్రూములు ఎక్కడో తురకపల్లిలో, ఎక్కడో అలియాబాద్లో కట్టి చార్మినార్ వాళ్ళకి ఇవ్వడం వల్ల, ఎక్కడో ఉన్నటువంటి చంద్రాయణగుట్ట వాళ్ళకి ఇవ్వడం వల్ల, వాళ్ళు అక్కడ పండ్లు అమ్ముకొని బతికేవాళ్ళు, కూరగాయలు అమ్ముకొని బతికేవాళ్ళు, 4 ఇళ్లలో పని చేసుకొని బతికేవాళ్ళు, వాళ్ళు అక్కడికి పోవాలంటే వీళ్ళ ఉపాధి పోతుంది మేడం. అందువల్ల నా సూచన ఏంటంటే, మన అక్బరుద్దీన్ ఓవైస్ గారు కూడా ఈ సూచన చేశారు. ఏ నియోజకవర్గంలో ఉన్నటువంటి పేదలకి ఆ నియోజకవర్గంలోనే తప్పకుండా డబుల్ బెడ్రూమ్ వాళ్ళ సొంత జాగలలో కానీ లేదా ల్యాండ్ అక్వైర్ చేశాను ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. నెంబర్ 1. రెండవది ఏంటంటే, ఈ పేదలకి ఇల్లు అనగానే ఇంత కాస్ట్లీ ల్యాండ్ ఇస్తామా అని చెప్పి మనకు ఎందుకో మెంటల్గా బ్లాక్ ఉంటుంది. పేదలకు ఇల్లు కట్టించేటప్పుడు ఎట్లన్నా మన అపార్ట్మెంట్స్ కట్టిస్తాం కాబట్టి, మంచి విలువైన ల్యాండ్స్ పేదలకు ఇవ్వడం నష్టం కాదు కాబట్టి, ప్రభుత్వ పరంగా ఎక్కడ విలువైన భూములున్నా లేదా అక్వైర్ చేసైనా ఇవ్వాలి తప్ప బయటికి పంపొద్దని చెప్పి ఒక సూచన చేస్తున్నాం. దీంట్లో మేము ప్రాక్టికల్ చూసింది ఏంటంటే, ఇవాళ మేము చూస్తున్నాం మొత్తం కట్టిన వాటిని సగం కూడా డిస్ట్రిబ్యూషన్ కాలేదు. మీకు తెలుసు, 3 ఏళ్ళు అవుతుంది అవంతా చర్చ చూసింటాం. ఇవాళ వాళ్ళు పాప సండే వస్తుంది తప్ప వాళ్ళు అక్కడ ఎవరు ఉండలేరు. అంటే ఎడారిలో ఉన్నట్టున్నారు మేడం. వాళ్ళకు ఒక వ్యవసాయ పనులకు పోవడానికి లేదు. ఎప్పుడన్నా డీసీఎంలు వచ్చి ఎక్కించుకొని పోతే పని తప్ప వాళ్ళకు రెగ్యులర్ పని అయితే లేదు కాబట్టి ఆ పేదలకి 100% ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం కట్టియాలని చెప్పి నేను సూచన చేస్తాను. రెండవది ఏంటంటే, ఈ ఇచ్చిన డబుల్ బెడ్రూమ్లు మీరు ఒకసారి విజిట్, మీకు అనుభవం ఉంది, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అనుభవం ఉంది. కొన్నిటికి రోడ్లు లేవు, కొన్నిటికి లైటింగ్ లేదు, కొన్నిటికి వాటర్ కనెక్షన్ అయితే అసలు లేనే లేదు, డ్రైనేజ్ కనెక్షన్ లేదు, కరెంటు సప్లై లేదు. వాళ్ళకు రూరల్ ఏరియాలో 5 కిలోమీటర్లు మెయిన్ రోడ్ నుంచి వెళ్ళిపోతున్నప్పుడు రాత్రిపూట పోవాలంటే లైట్లు లేవు. ఎక్కడెక్కడైతే కట్టిన వాటిని కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి కట్టినాం కాబట్టి, ఆ ఇచ్చిన ఇళ్లలో ఉండడానికి కావాల్సిన ఫెసిలిటీస్ ఏవైతున్నాయో తక్షణం అది చేసే ప్రయత్నం చేయండి. లేకపోతే ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి కూడా నిరర్ధకంగా ఉండేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి నేను ఈ కాంప్లెక్స్ ఆ కాంప్లెక్స్ అని చెప్పలేను. ఎందుకంటే మా దగ్గర కూడా హైయెస్ట్ ఎక్కువ ఉండేది మా దగ్గరనే ఉండేది, మేడ్చల్ జిల్లాలో ఉన్నాయి. కాబట్టి మీరు దయచేసి దాని మీద ఒక కమిటీ వేసి, ఎందుకంటే కన్నన్ గారు కూడా కొంచెం ప్రొయాక్టివ్ ఉన్న ఆఫీసరే కాబట్టి కొంచెం ఆ పని చేయాలని చెప్పి దీనికి ఒక కమిటీ వేసి చేయాలని చెప్పి సూచన చేస్తున్నాను. రెండవది మేడం, ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థలో మీకు తెలుసు చాలా ఇంపార్టెంట్ డ్రైనేజ్ వ్యవస్థ. అదేమో వాళ్ళు చూస్తారు, జలమండలి వాళ్ళు చూస్తారు, కోఆర్డినేషన్ ఏమో చక్కగా లేదు. నేను కొన్ని స్పెసిఫిక్గా చెప్పినాను. నేను ముఖ్యమంత్రి గారు కూడా ఒకటి రాసిన. ఇవాళ మీకు తెలుసు 1/3 పాపులేషన్ తెలంగాణ మీరు రూల్ చేస్తున్నారు. ఇవాళ మీది ఎంత ఎఫెక్టివ్గా ఉంటే ఇది అంత ఎఫెక్ట్. ఇది గ్లోబల్ సిటీ, ఇది వైబ్రెంట్ సిటీ, చాలా గొప్పగా దూసుకుపోతున్న సిటీ అని మనం ఇది అంటున్నాము. ఇలా హైటెక్ సిటీ పోతేనేమో న్యూయార్క్ లాగా ఉంటుంది మేడం. ఇక్కడ మా అడ్డగుట్టకు పోయినా, లేకపోతే ఇక బాలాజీ నగర్ పోయినా, జవహర్ నగర్ పోయినా ఎట్లా ఉంటుందో, మా వీరన్న గుట్టకు పోయినా, ఎక్కడ పోయినా కూడా ఎంత వెక్కిరిస్తా అంటే ఎంత వ్యత్యాసం ఉందో మనకు అర్థం కావాలి. నేను అంటున్నా, నిజంగా ప్రభుత్వాలు కావచ్చు, ఇవాళ మీది కావచ్చు, మీ చూపంతా కూడా ఆ పేదల అడ్డాల వైపు ఉండాలంటున్నాను. ఆ పేదల అడ్డాల వైపు ఉండాలి. వాళ్ళు నోరు లేని వాళ్ళు రారు వాళ్ళు ఇక్కడికి. దయచేసి ఇక్కడ అంటే 60-70% ఆదాయాన్ని ఇచ్చే హైదరాబాద్, ఇక్కడ ఖర్చు పెట్టే డబ్బు మనం రేషియో ప్రకారంగా మీరు చూడండి,
మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఎంత ఖర్చు పెడుతున్నాం, హైదరాబాద్ ఎంత ఖర్చు పెడుతున్నాం చూసి కొంచెం ఆ వ్యత్యాసం లేకుండా, ఆర్తనాదాలు లేకుండా, బాధలు లేకుండా చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇప్పుడు మీరు చిన్నప్పటి నుంచి టౌన్‌లో ఉన్నారు. నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే చదువుకున్నా కాబట్టి నేను ఇలా వనస్థలిపురం ఉంది. వనస్థలిపురం ఒకప్పుడు చిన్న కాలనీలు, మీకు ఇవన్నీ చిన్న చిన్న ఇల్లు ఉండేది. 2 బెడ్‌రూమ్‌లు చిన్న ఇల్లు ఉండేది. ఇవాళ ఆ 200 గజాల్లో, ఆ 300 గజాల్లో 4 అంతస్తులు, 5 అంతస్తులు. ఒకప్పుడు 10,000 జనాభా ఉండే ఏరియా ఇవాళ 1,00,000 జనాభా ఉంది. 1,00,000 జనాభా ఉంది. నేను నేను మీకు ఏం సూచన చేస్తున్నా కన్నడ గారు అంటే, మీరు ఏసే పైప్ లైన్‌లు కొత్త జాగాలల్లన ఇప్పుడు ఎక్కడైతే కొత్తగా ఎక్స్‌పాండెడ్ కాలనీలు ఏస్తున్నారో, ఇవాళ మీరు ఏమనుకుంటున్నారంటే ఇవన్నీ సింగిల్ ఫ్లోర్ ఇండ్లే, వీటికి ఎంత అయితది? జస్ట్ 6 ఇంచుల డయాస్ సరిపోతది. అట్లా ఏయకండి. ఇవి ఎన్నటికన్నా మళ్ళీ ఒకనాడు వనస్థలిపురం లెక్క అయితాయని, ఎన్నడన్నా ఒకనాడు ఈ కూకట్పల్లి అయితాయని చెప్పి భావించుకొని, మీరు పైప్ లైన్ కాస్ట్ తక్కువ. పైప్ లైన్ డిగ్ చేయడానికి ఎక్కువైతది. మళ్ళా సిమెంట్ రోడ్లు ఏయడానికి ఎక్కువైతది కాబట్టి, మీరు ఎక్కడైనా చూడండి, మీకు అనుభవజ్ఞులు కాబట్టి చెప్తున్నా. పైప్ లైన్ ఏయడానికి తక్కువ కాస్టు, మళ్ళా సిమెంట్ రోడ్ పగలగొట్టేయడానికి ఎక్కువ కాస్ట్ అయ్యేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి, ఎక్కడెక్కడైతే కొత్తగా మీరు ఎక్స్‌పాన్షన్ ఉన్నటువంటి కాలనీలలో, కొత్త కాలనీలు ఏస్తున్నారో, అక్కడ మాత్రం మీరు ఒక 20 ఏళ్లకు, 30 ఏళ్ళకి సరిపడా పైపులు అన్నీ సేమ్ అయితే ఒక పైపుల కాస్ట్ ఎక్కువైతది కాబట్టి, పైపులు కొంత పెద్ద డయా ఏసే ప్రయత్నం చేయండి. లేకపోతే 2 ఏళ్లకే, 3 ఏళ్లకే మొత్తం పొంగుతున్నాయి, మొత్తం బ్లాక్ అయిపోతున్నాయి అని చెప్పి చెప్తా ఉన్నారు కాబట్టి, ఆ కేర్ తీసుకోవాలని చెప్పి నేను అధికారులకు చెప్తా ఉన్నాను. రెండోది దాంట్లో కూడా మేడం, ఇవాళ మీకు తెలుసు దీంట్లో హెచ్ఎండబ్ల్యూ ఒక 30%, 40% స్ట్రాంగ్ వాటర్ డ్రైన్‌లు లేకపోవడం వల్ల మళ్ళీ మీరు దీనికే కలుపుతున్నారు. కలపడం వల్ల ఏమైపోతుంది? దాని మీద మీకు ఆహ్, ఆహ్, అవి ఉంటాయి కదా! మీ ఎస్‌టిపిలు. ఆ ఎస్‌టిపిల మీద లోడ్ పడి అవి పనిచేస్తలేవు. డిఫంక్ అయిపోతున్నాయి. కాబట్టి మీరు ఎక్కడెక్కడైతే ఇంకా ఈ యూజీడీ లైన్‌లు గాని, ఈ స్ట్రాంగ్ వాటర్ లైన్ గాని కనెక్షన్స్ ఉన్నాయో వాటిని విడదీసే ప్రయత్నం చేయండి దయచేసి. విడదీసే ప్రయత్నం చేస్తే మీకు ఎస్‌టిపిలు పనిచేస్తాయి. నేను స్వయంగా చూసిన ఎస్‌టిపిలు ఎక్కడ పనిచేస్తలేవు సక్కగా. ఎస్‌టిపిలు పనిచేయకపోతే ఏమైద్దో మీరు చూస్తా ఉండండి దయచేసి. ఆ కేర్ తీసుకోండి. మూడో సూచన ఏంటంటే, ఇలా డ్రింకింగ్ వాటర్ సేమ్ థింగ్. మీరు ఇలా 30 ఇప్పుడు హైబ్రిడ్స్ ఉన్నది. మీరు 30 అంతస్తులు ఇస్తున్నారు. అక్కడ ఏసే పైపులైతే వాటర్ కనెక్షన్ మీకు సేమ్ ఉంటది. ఎంత ప్రాబ్లమ్ వస్తే మీరు ఒకసారి చూడండి. పర్మిషన్‌లు ఇచ్చేటప్పుడు ఆలోచించుకొని ఇవ్వాలి. రెండోది ఒకవేళ ఇస్తే గనక వాడికి ప్రత్యామ్నాయ డ్రైనేజ్ పైపులను గాని, ప్రత్యామ్నాయ డ్రింకింగ్ వాటర్ గనుక ఇవ్వకపోతే పాత కనెక్షన్‌లకు ప్రెషర్ రాక, ఈ కొత్త కట్టినోళ్ళు, ఈ డబ్బులున్నోళ్ళు ఏం చేస్తారు, మేనేజ్ చేసుకొని ఎక్కువ పైపులేసుకునే ఆస్కారం ఉండది. వాళ్ళు పైరేజ్ చేసుకునే ఆస్కారం ఉంది కాబట్టి, సామాన్య బస్తీలలో ఉండే జనానికి నల్లా నీళ్ళు ప్రెషర్‌తో రాకపోతే ఇబ్బంది పడే ఆస్కారం ఉంటది కాబట్టి, అల్టిమేట్ విక్టిమైజ్ అయ్యేది పేదవాళ్ళు కాబట్టి, ఇగో ఈ నీళ్ల పైపులైన విషయంలో కొంత మీరు జాగ్రత్త తీసుకోమని చెప్పి నేను మూడో సూచన చేస్తున్నా. నాలుగో సూచన ఏంటంటే, ఇవాళ మొన్న కన్నడ గారు చెప్పిండ్రు 80% పూటికలు అయిపోయినాయని చెప్తున్నారు. నిరంతరంగా నేను మొన్న పోయి చూసి ఒక ఫోటో కూడా పంపించిన. మీరు స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ అలానే మనం ఈ డ్రైన్ కూడా పోతా ఉంది. అది డంపింగ్ యార్డ్ లెక్క మారిపోయింది. మీకు అనేక దిక్కులు అవి ఎట్లా ఉన్నాయి. మీరు ఒక 4, 5 మంచి పనులు చేసిండ్రు. ఏంటిది? పిల్లలు పడకుండానో, పెద్దవాళ్ళు పడకుండానో మరి మీరు లింక్ జాలీలు ఏసిండ్రు. అప్పుడప్పుడు పొంగినప్పుడు ఏమైతదంటే, ఈ లింక్ జాలీలలో మొత్తం చెత్తంతా పేరుకుపోయి, మొత్తం వాటర్ బ్లాక్ అయిపోయి, వెనుకకు తన్ని కాలనీ మునిగిపోతాయి. నేను ఒక్కటేమంటున్నా అంటే, మన జీహెచ్ఎంసీ ఖర్చు పెట్టే డబ్బు ప్రికాషన్ ఇమేజ్‌లో 100,00,00,000 అయితే, వరదలొస్తే మునిగిపోయేటువంటి ఆస్తి 1000,00,00,000 ఉంటది గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్క ఇల్లు ఒకసారి మునిగిపోతే మీరెవ్వరైనా గుర్తుపెట్టుకోండి. పెద్దలు మునిగిపోరు ఎప్పుడైనా బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరు కింద లో లెవెల్‌లో కట్టుకునుంటారు? బస్తీలు, పేదవాళ్ళ అడ్డాలకే నీళ్ళొచ్చే ఆస్కారం ఉంటది. ఒక్కసారి వాళ్ళ ఇల్లు మునిగిపోతే, ఒక సంవత్సరం దాకా మళ్ళా వాళ్ళు కూలి చేసినా కూడా అది బాగుపడే ఆస్కారం లేదు కాబట్టి, ఇలా ప్రజల ఆస్తులు ఎంత పోతున్నాయి, ఎంత లాస్ అయితుందని మీరెప్పుడు అసెస్‌మెంట్ చెయ్యరు కాబట్టి, నేనేమంటున్నా అంటే, మీరు ఒకటి దానికి క్యారింగ్ కెపాసిటీ అయినటువంటి డ్రైన్‌లు అసెస్ చేయండి. వాడికి ప్రత్యామ్నాయం చేయండి. మీరు కూకట్‌పల్లికి మీ కుత్బుల్లాపూర్ ఉంది. మేయర్ గారు కుత్బుల్లాపూర్ ఉంది. ఎంత దారుణం అంటే అసలు వరదల్లాని సందర్భం లేదు. మీరు రోజు వార్తలు వింటూనే ఉంటారు. బంజారా హిల్స్‌కి ఆ ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే అది ఎత్తిపాలంటే కూడా. ఎవరికా అంటే ఇగో ఈ లో లెవెల్‌లో ఉన్నోళ్ళు వచ్చే ఆస్కారం ఉంటది కాబట్టి, నేను మీకు సూచన చేస్తా ఉన్నా. డ్రైనేజ్ విషయంలో ముఖ్యమంత్రి గారితో మేయర్ గారు మీరు మాట్లాడి, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కూడా మల్కాజ్గిరికి ఒకసారి పార్లమెంట్‌కు రిప్రజెంట్ చేసున్నాడు కాబట్టి, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తే ఈ కాలంలో కూడా ఇది ఉందా అంటారు. మౌలాలి చెప్పిన నేను. మౌలాలిను మా రాజ్యలక్ష్మి గారి మధ్యలో
ఒక డ్రైన్ ఉంటుంది. అది ఎప్పుడు పొంగుతూనే ఉంటుంది. మేడం, ఆ ఇంటికి కార్లు పోవు, ఆ ఇంటికి స్కూటర్లు పోవు. ఆ ఇల్లు చుట్టూ సందు లేకుండా కాంపౌండ్ వాల్ కడతారు. ఆ కాంపౌండ్ వాల్ హైట్ 6 ఫీట్లు 7 ఫీట్లు ఉంటుంది. వాటికి ఒక 4, 5, 6 మెట్లెక్కి గోడ దిగాలి. మళ్ళీ 5, 6 మెట్లెక్కి బయటికి పోవాలి. నేను నేను దీన్ దయాళ్ నేను పోయి చూసిన. ఏంటిది అంటే, సార్ మాది ఎప్పుడైనా ప్రతి సంవత్సరం వరదలొచ్చే ప్రాంతం ఇది. అందుకనే మేము చుట్టూ కాంపౌండ్ వాల్ పెట్టుకున్నాం. మాకు ఇక స్కూటర్లు లోపలికి పోవు, కార్లు పోయే ప్రసక్తి లేదు. బాట లేదు అసలు. మనకు అందరికి లెక్క గేట్లు ఉన్నట్టుగా లేవు అక్కడ. మెట్లెక్కి పోవాలి. మరి ఏంది దీని పరిష్కారం అంటే లేదు. మేము మొత్తం కాలువలు తిరిగి, దిగి ఏదో కొంచెం చేసినాం కానీ అది ప్రత్యామ్నాయం కాదు. ఏంటి అది అంటే, గతంలో ఏ చెరువులైతే ఉండెనో మేయర్ గారు, చెరువులైతే ఉండెనో దానికి క్యారింగ్ కెపాసిటీ అన్నాడు పెద్ద పెద్ద వాగులు ఉండేది. ఈ భూములన్నీ మెల్లమెల్లగా ఆక్రమించుకోవడం వల్ల దానికి క్యారింగ్ కెపాసిటీ పెరిగిపోయింది. వాటర్ స్ప్రెడ్ ఏరియా ఇస్ సేమ్. వర్షం పడ్డప్పుడు ఎంత ఏరియా నుంచి అయితే వాటర్ రావనో అవన్నీ వస్తూనే ఉంటాయి కాబట్టి తగ్గట్టుగా లేకపోవడం వల్ల వచ్చే సమస్య ఎక్కడైతే మీరు ఐడెంటిఫై చేస్తారో దానికి అక్కడ మనకి ఇప్పుడు స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పెట్టింది మీరు బ్రహ్మాండంగా ఉంది, కాదంటలేదు. దాన్ని ఏం చేయండి, కొంచెం పైనుంచి ట్యాప్ చేసి ఇంకో డైవర్షన్ చేయండి రోడ్లకి. ఇప్పుడు కొత్తగా ఇండ్లను తవ్వుడుగా అంటే డిస్టర్బ్ చేసి కానీ చేయకుండా రోడ్లన్నీ ఉన్నాయి కాబట్టి దయచేసి ఆ పని తప్పకుండా మీరు చేయమని చెప్పి మీకు 3వ సూచన చేస్తా ఉన్నా మేడం. 4వది, ఇప్పుడు మన పార్కులలో మీరు ఈ ఎక్విప్మెంట్ అంతా పెడుతున్నారు. కొంచెం నేనేమంటున్నా, క్వాలిటీ లేని దానికి మధ్య ఇంకో 10% తేడా ఉంటుంది కావచ్చు. మనం శాంక్షన్ చేసినప్పుడు ఉండే శ్రద్ధ అది పెట్టేటప్పుడు చూసుకుంటోళ్ళు లేరు. 4 నెలలకే 3 నెలలకే పోతా ఉన్నాయి. 5 లక్షలు 10 లక్షల రూపాయలు పెడుతున్నాం కాబట్టి నేనేమంటున్నా, కొంత క్వాలిటీ ఇన్సూర్ చేసి ఏర్పాటు చేయండి. పెట్టినాం 4 రోజులకే మళ్ళీ ఖరాబ్ అయిపోతే కష్టమయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి కొంచెం క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ చేసే ప్రయత్నం చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా. పార్కులు కూడా ఇప్పుడు ఇప్పటికైనా సరే మీకు తెలుసు, కాంక్రీట్ జంగల్ అయిపోయింది బిడ్డ, టెంపరేచర్ పెరుగుతుంది బిడ్డ, ఇవన్నీ అంటున్నాం మనం. నేను అంటున్నా, ఇప్పటికైనా ఉన్న పార్కులు ఏవైతున్నాయో మీరు ఎందుకో నిశ్చేష్టులై ఉన్నారు, ఆక్రమించుకుంటూ పోతూనే ఉన్నారు. నేను స్వయంగా చూసిన కొన్ని వందల పార్కులు కనుమరుగైపోయినాయి. ఇప్పటికైనా ఉన్న వాటిని అధికారులు ప్రొయాక్టివ్గా ఉండి వాటిని చేసుకొని కొంత వాటిని మేనేజ్ చేసే ప్రయత్నం చేయండి. గుళ్ళ పేరిట ఉన్న భూములను కూడా కూలగొట్టే ప్రయత్నం చేస్తున్నారు అక్కడక్కడ. ఆ గుళ్ళ కోసం ఉంటుంది. ఏమైతుంది, ప్రైవేట్ వ్యక్తులు కాదు కదా, గుళ్ళ కోసం కానీ ఇంకా స్పిరిచువల్ దానికోసం కానీ అవి ఉండనివ్వండి. ఎందుకంటే వాటి డిస్టర్బ్ చేస్తే ఎప్పుడైనా పేదోళ్ళు ఎవరైనా పెళ్లి చేసుకోవడానికో లేకపోతే ఎప్పుడైనా ఆపద వచ్చినప్పుడు ఉండడానికో అక్కడికి వచ్చే ఆస్కారం ఉంది. కాబట్టి మీరు ఎంత వీలైతే అంత. నేను మొన్న ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మేడం. కూకటపల్లిలో ఒక గుడి ఉంది. గుడికి 500 గజాల జాగా ఉంది. దాని పక్క పంట ఒక 200 గజాల జాగా ఉంది. వాళ్ళు ఏం కోరినంటే ఈ 200 జాగాలు కూడా మాకు ఇవ్వమని. ఆ 200 జాగాలో ఒక రేకుల షెడ్ వేసుకుంటే టెంపుల్ వాళ్ళు దాన్ని కూలగొట్టిపోయారు. ఎవరు, ఆ సంస్థ ఎవరిదో, హైడ్రా కాదు, వాళ్ళు హౌసింగ్ బోర్డులు కావచ్చు. నేనేమంటున్నా అంటే, హౌసింగ్ బోర్డు తోటి కూడా మీరు కోఆర్డినేట్ చేసుకొని ఎక్కడెక్కడైతే ఇట్లాంటి భూములు ఉన్నాయో కనీసం ఎక్కడ మనకి ఏం లేకుండా పోయింది. మీరు కూకటపల్లి ఒకసారి పోయి చూడండి, అసలు సైకిల్ కూడా పోయిన పరిస్థితి ఉన్నది. కాబట్టి దయచేసి అట్లాంటి గుళ్ళకు పక్క పండుండే భూములు కానీ, పార్కులకు పక్క పండుండే భూములు కానీ, డిజిగ్నేటెడ్ ఈ పార్కుల ల్యాండ్ కానీ కాపాడమని చెప్పి మేము కోరుతున్నా. తర్వాత కోఆర్డినేషన్ లేదు మనకు. ఇప్పుడు మీ హెచ్ఎండబ్ల్యూ ఉంది, వాళ్ళ మీద అంటే మన మీద అంటున్నాం, మన మీద అంటే వాళ్ళ మీద అంటున్నాం. ఎట్లా చేసి కోఆర్డినేషన్ చేసుకుని చేయండి. నేను మొన్న ఒక 2 times నేను ఒక మీటింగ్ పెట్టినా. అప్పుడు ఇల్లంబర్తి గారు ఉండే రైల్వే స్టేషన్. మీరు ఎప్పుడైనా చూసిందో లేదో, ఈ మధ్య కాలంలో రైళ్ల స్పీడ్ పెరిగింది, రైళ్ల ఫ్రీక్వెన్సీ పెరిగింది. ఈవెన్ చాలా మంది తెలియకుండానే నేను లోకల్ చూస్తా ఉన్నా, చాలా మంది చచ్చిపోతున్న ఫోటోలు అవన్నీ నేను పెడతా. నేను ఏం ప్రపోజ్ చేసినా, నేను రైల్వే మంత్రి గారిని 2 సార్లు మీటింగ్ పెట్టా. అయ్యా, మీరు నా ఒక్క హైదరాబాద్ కాదు, ఎక్కడెక్కడైతే పెద్ద పెద్ద నగరాలు ఉన్నాయో ఆ నగరాల గుండా పాస్ అయ్యేటువంటి ఈ రైల్వే ట్రైన్లు ఏవైతున్నాయో చాలా స్పీడ్ ఎక్కువైపోయింది. 150 కిలోమీటర్ స్పీడ్ తోటి వాళ్ళు అసెస్ చేయలేక చచ్చిపోతా ఉన్నారు. కాబట్టి నేనేమన్నా అంటే, ఎన్ని వీలైతే కానీ ప్రజలు పట్టాల మీదకి రాకుండా ఉండే పద్ధతులలో నేను మన సనత్ నగర్ నుంచి వెళ్ళి పత్తనగర్ పోయినాను. పత్తనగర్ పోతే ఎంతమంది చచ్చిపోతున్నారు, 170 మంది చచ్చిపోయింది సార్ అని చెప్పారు. 170 మంది చచ్చిపోయిందని చెప్పారు. నేనేమంటున్నా, మీరు కోఆర్డినేషన్ కనుక చేస్తే ఎన్ని అండర్ పాసులు, ప్రజలు నడిచే అండర్ పాసులు ఉంటాయి, మీకు స్కూటర్లు పోయి అండర్ పాసులు ఉంటాయి, ఆటోలు పోయి అండర్ పాసులు ఉంటాయి, అన్ని బస్సులు పోయి అండర్ పాసులు కానీ, అన్ని హెవీ వెహికల్స్ పోయి అండర్ పాసులు అక్కర్లేదు కరణ్ గారు.
నేను ఇంకా మీకు ఏమంటున్నానంటే, మీరు ఒక సింగిల్ పైసా పెట్టుబడి లేకుండా రైల్వే డిపార్ట్మెంట్ తోటి మీకు కాచిగూడ, యాకత్పుర పోయే లైన్ ఉన్నది, లేకపోతే సనత్ నగర్ పోయే లైన్. మీరు హైదరాబాద్ నగరంలో ఎన్ని అండర్ పాస్ల కోసం మీరు వచ్చేసారు. సపోజ్ మనకు పట్టాలు 8 ఫీట్ల హైట్, 9 ఫీట్ల హైట్ తోటి పోయేటుంటాయి, ఈజీగా అవుతాయి. అక్కడక్కడ కొంత భూమి లెవెల్నే ఉంటాయి. అక్కడ డ్రైనేజ్ కొంచెం మీకు తెలుసు, టనల్స్ కొడితే డ్రైనేజ్ పోతుంది. మీరు ఎక్కడెక్కడ 100 కావచ్చు, 150 కావచ్చు, ఎన్నైనా ఇప్పడానికి సిద్ధంగా ఉన్నాం. నేను 2 సార్లు మీటింగ్ పెట్టా. దయచేసి దానికి సహకరించమని చెప్పి కోరుతున్నాను. లేకపోతే చచ్చిపోతున్న వాళ్ళంతా ఎవరు చచ్చిపోయి పత్తెనగర్ ఉంది. పత్తెనగర్లో ఉన్న వాళ్ళంతా మేడం, పత్తెనగర్ అంతా ఇండ్లల్లో పని చేసుకొని బతికేటోళ్ళు. వాళ్ళు ఎటు పోవాలి? సనత్ నగర్కి పోవాలి వాళ్ళు పాపం. వాళ్ళు 1000 మంది, 2000 మంది మహిళలు వచ్చి ఏడుచుకుంటా, బిడ్డ గిట్ట గిట్ల సంగతి అని చెప్తే ఈ ఏడుచుకుంటా అంటే వాళ్ళు నిజంగా బాధ అనిపించింది. కాబట్టి దయచేసి అట్లాంటి రైలు క్రాసింగ్లు చాలా ఉంటాయి కాబట్టి ఎక్కడెక్కడ ఉన్నాయో ఐడెంటిఫై చేసుకొని అటుపక్క రోడ్డు ఉంటే చాలు, ఇటుపక్క రోడ్డు చాలు, మనం టన్నల్ కొట్టి ఏర్పాటు చేసుకుందాం. ఎన్ని అని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. తర్వాత మీకు రైల్వే డిపార్ట్మెంట్ ఉంది, కోఆర్డినేషన్ లేదు. నేను 2 సార్లు మీటింగ్ పెట్టినాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వినాయక నగర్, వాజ్పేయి నగర్ ఉంది, వినాయక నగర్ ఉంది, షెఫిల్ కూడా ఉంది. అన్ని శాంక్షన్ అయినాయి. 20 ఏళ్ల క్రితం శాంక్షన్ అయింది. ఎక్కడ మన 133 డివిజన్లో దాని మచ్చ బొల్లారం దగ్గర 20 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ అయినాయి. కొన్ని దగ్గర రైల్వే మంత్రులతో శిలాపలకాలు కూడా వేసారు. కానీ ఇంతవరకు తట్టడి మట్టి తీయలేదు. మీరు అర్థం చేసుకోండి, ట్రాఫిక్ ఎంత జామ్ అవుతుందో. 2 గంటలు కదా మేము ఇంటికి వచ్చే 2 అవర్స్ అవుతుంది. ఆఫీసులో అలసిపోవడం దానికంటే ట్రాఫిక్లో అలసిపోతున్నటువంటి బాధ ఎక్కువ ఉన్న విషయం మీకు తెలుసు. ఎన్ని కట్టుకున్నా కూడా సమస్యను అధిగమించలేకపోతున్నాం. మీరు దయచేసి ఈజీగా అయ్యేటువంటి పనులు ఏవైతున్నాయో ఎక్కడెక్కడ ఉన్నాయో గట్లాంటి అన్ని కూడా మీరు చేసే ప్రయత్నం చేయండి. రైల్వే డిపార్ట్మెంట్ ఏం ఒప్పించినాం, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోయినప్పటికీ కూడా 100%. ఇంతకుముందు ఏముండే అంటే కాంట్రిబ్యూషన్ ఉండేది. ఇలా కాంట్రిబ్యూషన్ లేకుండా కూడా ఒప్పించడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మీరు దయచేసి ఆ పని చేయమని చెప్పి కోరుతున్నా. తర్వాత జిహెచ్ఎంసీ కాకపోవచ్చు కానీ ట్రాఫిక్ కూడా మీరు కోఆర్డినేషన్ చేసుకోవాలి. కొన్ని దిక్కుల సిగ్నల్స్ లేవు, కొన్ని దిక్కుల కనీసం పోలీసులు ఉంటలేరు. కాబట్టి అది చాలా పెయిన్ఫుల్. ఎంత తిట్టుకుంటున్నారు అంటే 20 నిమిషాలు, 30 నిమిషాలు ట్రాఫిక్ ఎవరు ట్రాఫిక్లో జామ్ అయినా కూడా ఇబ్బంది పడుతుంది. కాబట్టి దయచేసి మీరు కొంచెం ఆ ప్రయత్నం చేయండి. తర్వాత రోడ్లు అయితే నోరున్నోళ్ళు డబ్బులు తీసుకుపోతారు, మీకు తెలుసు. నోరున్నోళ్ళు డబ్బులు తీసుకుపోవడం కాదు, ఎక్కడ నీడు ఉందో అక్కడ ఇవ్వండి దయచేసి. ఈ కార్పొరేటర్ 2 కోట్లు ఇచ్చిన కాబట్టి నాకు 2 కోట్లు ఇవ్వండి నేను అంటలేదు, కానీ మీరు ఏమనుకోకుండా. నేనేమంటున్నా అంటే కొత్తగా ఎక్కడెక్కడైతే కనీసం రోడ్లు లేవు, కనీసం మోరీలు లేవు, కనీసం నీళ్ళ పైపులు లేవు, కనీసం లైట్లు లేవు, వాటికి ముందు ఇచ్చే ప్రయత్నం చేయండి. ఎక్కడెక్కడైతే ఆల్రెడీ సిమెంట్ రోడ్ ఉంది, కొంచెం గుంతలు పడగానే మళ్ళీ ఒక లేయర్ వేసులు, మళ్ళీ ఒక లేయర్ డాంబర్ వేసే కాకుండా మీరు ఆ పని చేయండి. బాగా పైసలు ఉన్నప్పుడు తప్పకుండా పని చేయండి. మీరు ఆ పాత రోడ్ల మీద వేసే సిస్టమ్ వద్దంటలేను, కానీ వాటికేమో హోల్స్ పూడ్చే ప్రయత్నం చేయండి. అసలు లేని దగ్గర మీరు కొంత చేసే ప్రయత్నం చేయమని చెప్పి కోరుతున్నాను. లైటింగ్ విషయంలో కూడా మీరు మేడం చాలా బ్యాడ్ ఉంది అది లైటింగ్. లాస్ట్ అయిపోయింది మేడం. నేను దయచేసి కన్నన్ గారు, మీకు అన్నీ తెలుసు, కొంచెం నేను పార్టీల గురించి మాట్లాడుతున్నాను, నేను హైదరాబాద్ గురించి మాట్లాడుతున్నాను. కాబట్టి మళ్ళీ డిస్కషన్ లేకుండా చూస్తామని ఆశిస్తూ నమస్కారం.